ఈరోజు నేను గవ్వలు చేసి చూపిస్తున్నానండి. అంటే పక్కన పాకం ఏం పెట్టకుండా మామూలుగా స్వీటు గవ్వలండి. వచ్చేయండి. గవ్వలకి కావాల్సింది స్వీట్ గవ్వలు చేస్తానండి. మనం బెల్లం పాకం పెట్టి గవ్వలు చేసుకోవచ్చు, కానీ నేను మామూలుగా స్వీట్ గవ్వలే చేస్తున్నాను. ఇదిగోండి, దానికి కావాల్సింది గవ్వలకి రవ్వ, సుజి, కప్పు సుజి. నేను మిక్సీ చేసి పెట్టుకున్నానండి. షుగర్ను కూడా ఇదిగోండి, పంచదార, ఇది మైదా, కప్పు మైదా, గోధుమ పిండితో కూడా మనం చేసుకోవచ్చండి. నేను మైదా రవ్వ వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఈ రెండు కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. తర్వాత కొంచెం రుచికి సరిపడ్డ కొంచెం సాల్ట్ అండి, ఇవ్వండి, చిన్న సాల్ట్ కొంచెం. తర్వాత ఇవన్నీ కలిపింది బాగా. తర్వాత మనం పంచదార వేసుకోవాలండి, షుగర్ పౌడర్, ఇవ్వండి. ఉండలేకుండా మనం బాగా ఇవన్నీ సాల్ట్, షుగరు అన్నీ బాగా కలిసేటట్టుగా మనం ఇదిగోండి ఇలా కలుపుకున్నాము. తర్వాత ఇది సోంపు వేసుకుందామండి. సోంపు కంపల్సరీ ఉండాలండి. మా అమ్మమ్మ, నాయనమ్మ అందరూ కూడా ఇలాగే చేసేవారండి, సోంపే వేసేవారు. ఇదండి, అది మంచి వాసన వస్తుందండి. కొంచెం దంచేసి వేసుకోవాలి, మనం అలా వేసుకోకూడదు. సోంపుని మనం దంచేసి వేసుకుంటే మనకి చక్కగా మంచి ఫ్లేవర్ కనబడుతుంది, బాగుంటుందండి. మనం ఓమం బజ్జీలో వేసుకున్నప్పుడు ఎలా మనం కొంచెం నలిపేసి ఓమం వేస్తున్నాం కదా, అలాగే ఇప్పుడు సోంపు కూడా మనం అలా దంచుకొని వేసుకోవాలి. నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి, నెయ్యి వేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకుంటాం కదండి. తర్వాత కలుపుకొని ముద్దలాగా చేసుకొని మనం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. కొంచెం నానాక మనం గవ్వలు చేసుకుందాం. గవ్వలు చెక్కలతో కానీ, లేకపోతే మన ఒళ్ళు ఉంటుంది కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు. కొత్త దువ్వెన ఉంటే దువ్వెనతో చేసుకోవచ్చు. మనం అచ్చు ఏది ఉందో మనం ఆ అచ్చు పట్టి మనం చేసుకోవచ్చు. మాకు చిన్నప్పుడు అంటే అమ్మ ఇలా కూర్చోపెట్టేసేవారండి, అందరికి ఇచ్చేవారు, గవ్వలు చుట్టమని చేసేవారు. పిల్లలుగా ఉన్నప్పుడు అంటే అందరం అదే కదండి, అదొక సరదా. ఇప్పుడు ఈ గవ్వలన్నీ ముద్దలాగా చేసి మా పాపకి ఇచ్చేస్తాను. హరిత పాప చేస్తుంది. ఇవ్వండి, ఇప్పుడు పాలతో మనం కలుపుకుందాం. ఇవన్నీ బాగా కలిసింది కదండి. నెయ్యి కూడా బాగా ముద్దగా ఉండలుగా అక్కడక్కడ లేకుండా ఇలాగా, అందుకని ఇంతసేపు ఇదిగోండి ఇలా కలిపాను అన్నమాట. తర్వాత పాలు పోసుకుంటూ మనం కలుపుకుందాం. మా అపార్ట్మెంట్ కిందన భోగి వేసారండి, భోగి మంట.
ఇవ్వండి, ఈ గ్లాస్ పాలు పట్టిందండి. చూసారా, ఇప్పుడు చూపించాను కదా కప్పు కొలతలన్నీ. వీటిలో ఈ చిన్న గ్లాసులో ఈ పాలు, నేను వాటర్ అస్సలు పోయలేదు. మా పాప చూడండి, అమ్మ హరిత కూడా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు హరితాయే చేస్తుందండి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా ఉందో. ఇది కాస్త అలాగా మనం మూత పెట్టేసి పెట్టుకుంటాం. ఇదిగోండి, ఇది మనం సోంపు వేసాం కదా, సోంపు అన్నీ చూడండి ఎలా కనబడుతుంది. మనం గవ్వలు చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది. ఎక్కువ బెల్లం పాకం వేస్తే పిల్లలు తినట్లేదండి. మనం గవ్వలు చేసి మనం పక్కన పాకం వేసినా పిల్లలు తినరు. ఇది ఈ మాత్రం ఇలా స్వీట్తోనంటే పిల్లలు తింటున్నారు. చూసారా, ఇవన్నీ వేసుకుని కలిపాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. అది మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలైనా అలా నానుతాయి. చక్కగా అన్నీ కలిపి ఇందాక చూపించాను కదండి. ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఎంత సాఫ్ట్గా ఉందో. ఇవన్నీ ఇలాగ అయిపోయాక మేము ఇలా ఉండలు చేసుకున్నానండి. ఫస్ట్ నేను ఈ పిండిని ఇలా జల్లించుకున్నాను. ఇలా జల్లుకున్న తర్వాత మనకు అంటదనమాట. ఈ గవ్వలు మనం చేసి ఇలా పెట్టుకుంటాం కదండి. ఇదిగోండి గవ్వలు. ఇప్పుడు మనం చేసుకోవడమే. ప్లేట్కి మనం పిండిని ఎలా చల్లుకుంటే మనం గవ్వలు చేసేటప్పుడు అంటుకోదండి. అదిగో మా పాప విజ్జి చేస్తున్నారు. మా పాప చేసిందండి, చూసారా. ఇవన్నీ పాప దగ్గర చేయించామండి. పిండి కలిపేటప్పుడు పాప కూడా దగ్గర కూర్చొని కొన్ని పాప చేసింది. ఇది ఎలా కలిపానో మీరు చూడండి. ఆయిల్ వేసుకుంటున్నానండి. గవ్వలను వేసుకుందామండి. ఎలా చూసారా, తుల్లిందో, కాలింది ఇక్కడ. నేను అందుకే పిండి జల్లాను, అంటుకుంటుందని. అప్పటికి కూడా అయిపోయింది. ఒక ప్లేట్ అయ్యింది. పైన నొరగలాగా వచ్చింది చూసారా. ఇది మనం అయ్యిందే అని మనం తెలియడానికంటే ఈ మళ్ళీ పొంగు ఈ నొరగాన్ని తగ్గుతుందండి. అప్పుడు మనకు వేగింది అన్నట్టు తెలుస్తుంది. మనం అంతవరకు ఇలా కలుపుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకోవాలండి. పైన ఏమో ఎర్రగా అవుతుంది, లోపలేమో పచ్చగా ఉంటుంది. ఇది స్వీట్ కావాలండి, బాగుంటుంది.
తర్వాత చూపిస్తానండి. మళ్ళీ కలర్ వచ్చాక మనం తీసుకుందాం. మంట చూడండి సిమ్లోనే పెట్టి నేను వేయిస్తున్నాను అనమాట. ఎందుకంటే పెద్దది పెట్టకూడదు అన్నాను కదా. ఇదిగోండి కొంచెం ఇంకా కొంచెం అవ్వాలి. అప్పుడే మనకేంటంటే బాగుంటుంది. బిస్కెట్ లాగా ఉంటాయండి. ఈ లోపల కూడా ఇంకా కొంచెం వేగితే బాగుంటుంది. ఇంకా కాసేపు ఉంచి మనం తీసేది. కొంచెం టైం పట్టేస్తుంది చూసారా. అయిపోయింది, నేను తీసేస్తున్నాను. నొరగ కూడా తగ్గింది. మనకి ఇది అయిపోయింది అనడానికి మనకు తెలిసిపోతుందండి. ఈ నొరగ అన్నీ తగ్గిపోతుంది. పక్కన టీ, కాఫీ, టీ శీతాకాలంలో ఎక్కువగా అవుతుందండి. తగ్గేదేలే అన్నట్టు కాఫీ, టీ మా ఇంట్లో ఎక్కువగా అయిపోతుంటాయండి. ఇదో బెల్లం టీ, మిరియాలు వేస్తున్నానండి. కొంచెం మిరియాలు వేసి చేశాను. పక్కన టీ అయిపోయింది చూడండి, పొంగు వచ్చింది. ఇలాంటి ఏవైనా పలహారాలు చేసేటప్పుడు అంటే మరీ అలాగా మనం చేస్తూ ఉంటాం కదా. ఈ టీ తాగాలి అనిపించినప్పుడల్లా టీ పెట్టుకోవడం ఇదేనండి. తీసేస్తున్నానండి. ఆఫ్ చేస్తాను. టీ మరిగిపోతుంది. ఆ టీ పొంగే స్టవ్ అనేది అయిపోతుంది. ఎన్నిసార్లు క్లీనింగ్ చేసుకోవాలి. పాలు పొంగడం, టీ ఇవే. ఇది స్వీట్గా ఉంటుందండి, భలేగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కానీ నిదానంగా మనం కొంచెం ఓపికగా నిదానంగా మనం దగ్గరుండి వేయించుకోవాలండి. దేవుడి దగ్గర ఇందాక పెట్టావు కదా, దేవుడి దగ్గర పెట్టాక మనం చూడాలి. చాలా బాగున్నాయి చూసారా. మా చిన్న పాప కూడా చేసినవి ఉన్నాయండి ఇందులోని. మేమంటే కొంచెం అచ్చులు పాప దగ్గర. వాళ్ళకి కూడా ఒక సరదా కదండి, వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలి పిల్లలకి. ఇవన్నీ చిన్నపిల్లలు చేసే ఇవేనండి. ఇవి భలేగా ఉందండి, చాలా బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదేనండి ఈరోజు మనం చేసుకున్న ఈ గవ్వలు. అదే మీకు మరొకసారి భోగి శుభాకాంక్షలు అండి. రేపు సంక్రాంతి. ఈరోజు కింద మన అపార్ట్మెంట్ కింద మంట వేశారు, భోగి మంట వేశారు. మేము అందరం కూడా వెళ్ళాము. అదండి, ఏ పండగైనా ఫెస్టివల్ అయినా మనకి తప్పదు కదండి. మరి పండగలోని వీటిలోని మనం అందరం కలవాలన్నమాట. మా అక్క చెల్లెలు, నలుగురు అక్క చెల్లెలు కలుస్తాము. వాళ్ళు మా దగ్గరికి రావడం, మేము అక్కడికి వెళ్ళడం. నిన్నే మా చెల్లి దగ్గరికి వెళ్ళారండి. అలా వెళ్ళేటప్పుడు అలా చెల్లి దగ్గరికి వెళ్ళారనమాట.
ఇలా ఫెస్టివల్లో అందరూ కలుస్తుంటాము. వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు. మా చెల్లెలైతే ఒక చెల్లి, ఇద్దరు మగ పిల్లలు, తను టీచరే, ఒక చెల్లి టీచరే. మా మరదలు వాళ్ళు టీచరేనండి. తను కూడా టీచర్ అనమాట. వాళ్ళకి లీవ్ ఉన్నప్పుడు మేము వెళ్ళడం, అలా వాళ్ళైతే బండి మీదే వచ్చేస్తుంది. మా మరదలు ఆ పాపను పట్టుకుని వచ్చేస్తుంటారు. అలాగండి ఫెస్టివల్ టైంలో అందరూ కలుస్తుంటాం. భోజనాలు కూడా వాళ్ళు అక్కడ పిలవడం, నేను రావడం, వాళ్ళు రావడం అవుతుంటుంది. అదేనండి ఇవాళ భోగి శుభాకాంక్షలు, అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేనండి ఈరోజు నేను చేసిన ఈ గవ్వలు మీకు నచ్చుతాయి అనుకుంటాను. చాలా బాగుంటుందండి. మీరు ఇలా చేయండి, చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సింప్లీ విత్ జయా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.